ఎపిసోడ్ 3 మొదటి సవాల్ నమ్మకాన్ని పరీక్షించే రోజు. ఉదయం 6:30. గుంటూరు వీధుల్లో పక్షుల కిలకిల, పల్లెటూరు వాసన. వెంకటేష్ తన గదిలో నిద్రలేచి పేపర్లోని 3 ప్రశ్నలను చూస్తూ తన జీవితాన్ని తిరిగి ఆలోచించుకుంటాడు. అతని ముఖంలో ఓ కొత్త ఆత్మవిశ్వాసం మెరుస్తోంది. ప్రశ్నలకు సమాధానాలు. వెంకటేష్ తన నోట్స్ బుక్ తీసుకుని ప్రశ్నలన్నింటికీ నిజాయితీగా సమాధానాలు రాయడం మొదలుపెడతాడు. నిజంగా కోరేది, నా కుటుంబానికి గౌరవం తెచ్చాలి. నా జీవితాన్ని నేను నడిపించాలి. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి కావాలి. నమ్మకాన్ని పెంచుకోవడం. ప్రతిరోజూ చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకుంటాను. నా లోపాలను అంగీకరిస్తాను. నన్ను నేను నమ్ముతాను. మోసం, నేర్చుకున్న పాఠం. నా ఫ్రెండ్ రవి నా ఐడియాను మోసం చేసి తనదిగా చెప్పాడు. దాంతో ఎవరి మీదనైనా పూర్తిగా నమ్మకపోవాలి, కానీ నన్ను మాత్రం నమ్మాలి. గురువుతో మరో భేటీ. సాయంత్రం 6:00. వెంకటేష్ పటేల్ చౌక్ దగ్గర గురువును కలుస్తాడు. అతను తన సమాధానాలు చూపిస్తాడు. గురువు: బాగుంది వెంకటేష్. నిజాయితీగా నీలోని భావాలను బయటపెట్టావు. ఇప్పుడు నీ నమ్మకాన్ని పరీక్షించే ఒక చిన్న పని ఇస్తాను. సవాల్: ప్రజల ముందు మాట్లాడాలి. గురువు: ఈ రోజు రాత్రి బస్టాండ్లో 10 మందికి నీ కథ చెప్పు. నీ భయాన్ని జయించు. నువ్వు నమ్మితే ప్రపంచం నిన్ను నమ్ముతుంది. వెంకటేష్ మొదట భయపడతాడు. నేను అందరి ముందు మాట్లాడాలా? గురువు నవ్వుతూ: ప్రతి మార్పు మొదటి అడుగుతోనే మొదలవుతుంది. వెంకటేష్ ప్రజల ముందు. రాత్రి 8:30. బస్టాండ్లో కొంతమంది యువకులు, పెద్దలు ఉన్నారు. వెంకటేష్ మెల్లగా ముందుకు వెళ్లి తన కథను చెప్పడం ప్రారంభిస్తాడు. నేను వెంకటేష్, బీటెక్లో ఫెయిల్ అయ్యాను. కానీ జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతి మాటలో భయం, కానీ నమ్మకం కూడా. కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఆసక్తిగా వింటారు. చివరికి ఒక చిన్న పిల్లాడు దగ్గరికి వచ్చి, అన్నయ్యా, నువ్వు గొప్పవాడివి అని చెబుతాడు. వెంకటేష్ ముఖంలో ఆనందం, గర్వం. తన భయాన్ని జయించిన ఆనందంతో గురువుని చూస్తాడు. గురువు అతని భుజంపై చేయి వేసి, ఇది మొదటి విజయం. ఇంకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి అంటాడు. గురువు తర్వాత వెంకటేష్కు ఏ పరీక్ష ఇస్తాడు? వెంకటేష్ తన నమ్మకాన్ని ఎలా పెంచుకుంటాడు? రవి, ఫ్రెండ్, వెంకటేష్ మార్పును చూసి ఏమి చేస్తాడు? తదుపరి ఎపిసోడ్: నిజమైన స్నేహితుడా? మోసగాడా? ఈ ఎపిసోడ్లో వెంకటేష్ భయాన్ని జయించటం, తనలో నమ్మకాన్ని పెంచుకోవడం, ప్రజల ముందు నిలబడటం ద్వారా మొదటి మార్పు చూపించబడింది. స్టోరీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత స్టోరీ వినటానికి.